మనం ఊహించుకునే భయాలంటే ఇవేనండి. పోతాయేమో నగలు పెట్టుకోవడం మానేయడం, చీరలు అరిగిపోతాయేమో అని బీరువాలో పెట్టి మా మనవరాల పెళ్ళికి కట్టుకుంటా, నీ మనవరాలు నీకు చెప్పి పెళ్లి చేసుకోదు, ఇక ఎప్పటికే చేసుకుందేమో కనుక్కో. అవి అలాగే ఉంటాయండి. ఈవిడ వెళ్ళిపోతుందండి అనవసరంగా ఆ చీరలు కట్టుకోకుండా. తర్వాత ఎవరు కట్టుకుంటారు? ఎవరు కట్టుకునేవాడు సంబంధం లేదు కదా. మంచి చీరలు ఉంటే కట్టేసుకోవాలి, మంచి బట్టలు ఉంటే మగవాళ్ళని తొడిగేసుకోవాలి, నగలు ఉంటే శుభ్రంగా పెట్టేసుకోవాలి. ఏమైనా తినాలనిపిస్తే శుభ్రంగా తినేయాలి. రేపు పొద్దున పోతామేమో అనుకుని తినేయాలి, గొడవలేదు, ఆ కోరిక తీరుతుంది. అదేమవుతుందో ఇదేమవుతుందో ఏమీ అవ్వదు, చివరికి భయం వల్ల ఏమైనా అవుతుంది. సరిగ్గా సుగ్రీవుడే ఉదాహరణ. సుందరకాండ ఎంత గొప్పదో చూడండి. ప్రపంచమంతా తిరిగాడు, వాలి తంతాడేమో అని. రక్షణ ఎక్కడ దొరికింది? పక్కన దొరికింది. ఈ పక్క విషయం దొరికి తెలియదండి. ఎవరిని అడిగితే బాబు వాలి రాని ప్రదేశం ఏదైనా ఉందా అని హనుమంతుడిని అడిగితే చెప్పేవాడే.